అండర్లైన్ చేసుకోండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. నిజమేనా? ఇది మన జీవితంలో వాస్తవమేనా? మన కోసం బ్రతకట్లేదా? మన కోసం బ్రతికే వాళ్ళమైతే మనం క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మలేదు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, తన కోసమే బ్రతకడు. ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచూ ఉన్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను యేసు ప్రభు మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బతికాడు. క్రీస్తు పునరుత్థానం దేనికోసం? ఎందుకు ఆయన మరలా తిరిగి లేపబడ్డాడు? మనం ఆయన కోసం బతకాలని, మనం తిన్నా త్రాగినా ఆయన కోసమే జీవించాలని ఒక గమ్యాన్ని ఏర్పాటు చేశాడు అన్నమాట క్రీస్తు పునరుత్థానం వలన. ఇక మీదట మీరు తినేటప్పుడు తాగేటప్పుడు నేను ప్రభు కోసం తింటున్నాను తాగుతున్నాననే భావన పెట్టుకోండి. దొరికింది కదా అని కడుపు కోసం తినొద్దు. రేపొద్దున అనారోగ్యం పాలైతే ప్రభు కోసం పని చేయలేవు. కాబట్టి తగినంతగా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలా. రేపొద్దున ప్రభు కొరకు ఈ దేహం పనిచేయాల. కానీ కొంతమంది కొరింథీ సంఘంలో ఏం చేశారంటే యేసు ప్రభుని నమ్ముకొని కూడా ఈ శరీరాన్ని కొంతమంది వ్యభిచారానికి అప్పగించారంట నమ్ముకొని. అప్పుడు పరిశుద్ధాత్మ చూచి చెప్పాడు, దేహము జారత్వం నిమిత్తం కాదు. ఎవరి నిమిత్తం? దేహము ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహం నిమిత్తమే అన్నాడు. ఎప్పుడైతే మనం బాప్తిజం పొందావో క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మావో అప్పుడు నీ వాడవు కాదు. నీవు ఎవరి వాడవి? నీవి దేవుని వాడు, ప్రభువు వాడవి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం